హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఏంటంటే నేను జాతరకెళ్ళా. ఎక్కడ జాతరకెళ్ళా, ఏంటి అనేది మొత్తం ఈ వీడియో చూస్తే లాస్ట్ వరకు ఎండింగ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా బాగా జరిగింది జాతర. 3 days ఒక పండగలాగా జరిగింది. అక్కడ పచ్చదనం అంటే విలేజ్ అంటే ఎలా ఉంటుందో చూడండి. చాలా అద్భుతంగా ఉంది అసలు. ఇక్కడ సిటీలో పొల్యూషన్, వెహికల్ సౌండు చాలా ఉంటుంది. అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. నేనెప్పుడు ఎళ్ళలేదు అక్కడ విలేజ్‌కి. ఇదే ఫస్ట్ టైమ్ ఉన్న ఆ రోజు ఉండి మొత్తం ఎంజాయ్ చేసిన. ఆ పచ్చదనం మొత్తం సూర్యుడు ఈవినింగ్ టైంలో ఏమంటారు, అస్తమిస్తున్నాడని అంటారు గదా! అస్తమిస్తున్న టైంకి నేను ఆ చెట్లను చూడ్డానికెళ్ళినా. చాలా అనిపించింది. ఇవి ఏం చెట్లో తెలుసా మీకు? ఈత చెట్లంట. వీటికి గేగులొస్తాయి. చాలామంది ఈ సీజన్‌లో తింటారు గేగులు. ఈ చెట్టయితే చాలా స్పెషల్‌గా ఉందసలు. ఎలా ఉందంటే కింద మర్రి చెట్టు మొత్తము, దాంట్లో నుంచి తాటి చెట్టొచ్చింది. అబ్బా! అసలు చూడంగానే వావ్ అనిపించింది. అంటే ఇక్కడ తెలియంది అక్కడ కొత్తగా అనిపించింది ఆ చెట్టుని. దగ్గరికెళ్ళి నేను చూసేసి వచ్చాను. వెరైటీగా అనిపించింది అసలు. ఆ చెట్టు ఉండడం వేరు, చెట్టులో చెట్టు ఉండడం వేరు. అసలు వెరైటీ కదా అసలు. భయమైంది నాకక్కడ పాములేమొస్తాయని. ఈ పొలాలకి మొత్తం ఈ కాలువ ద్వారానే వాటర్ ఎళ్తాయి మొత్తం. అక్కడ బాగా పండుతాయంట పొలాలు. అన్నీ వరి చెట్లే ఉన్నాయి. మనం తినే రైస్‌వే ఇవన్నీ వరియే. అలా ఈవినింగ్ టైం కంప్లీట్ చేసుకొని నైట్ టెంపుల్ దగ్గరికెళ్ళినాం. యాక్చువల్‌గా షాపింగ్ చేద్దామని ఎళ్ళాము. మా వాళ్ళైతే ఇగ అన్నీ వెతుకుతున్నారు, ఏమేం కావాలి, ఏమేమి కొనుక్కోవాలి అన్నీ. జాతర అంటే జాతరే. ఎక్కువ షాప్స్ ఏం పడలేవంట. ఇది ఫస్ట్ టైము. అలా మేము షాపింగ్ చేస్తుంటే దేవుడి ఊరేగింపు జరిగింది ఆ టైంకి. మొత్తం ఊరంతా ఒక రౌండ్ వేసుకొని వచ్చారు. లైటింగ్‌తో రాముడు, సీత, లక్ష్మణ్‌ది. తర్వాత అంత డాన్స్ ప్రిపరేషన్ ఫుల్ డాన్స్ వేశారసలు. చాలా అంటే చాలా. బాగా అనిపిస్తుంది కదా! అందరూ ఊరంతా ఒకే దగ్గర జాతర చేస్తుంది. అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళు. ఎంత బాగా డాన్స్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళే కొరియోగ్రాఫ్ చేసుకొని మొత్తం వాళ్ళే ప్రిపేర్ చేసుకున్నారు అసలు. వాళ్ళే నేర్చుకున్నారు ఇక్కడ. రెడీ అవ్వడం మొత్తం వాళ్ళే. చాలా బాగా అనిపించింది. తర్వాత ఇక షాపింగ్‌లో మా పిల్లలు, పెద్దవాళ్ళే పిల్లలైపోయారు. వాళ్ళు పిల్లలు కొనుక్కున్న వాటితోని అక్క వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారు చూడండి. వీళ్ళు చిన్న పిల్లలైపోయారు మొత్తం. ఎక్కడ అంటే పోచంపల్లి దగ్గర పెద్దగూడెం. మీరు కూడా వెళ్ళండి. గుడి అయితే బాగుంది. నేనైతే లోపలికెళ్ళలేదు. వెళ్ళలేని పరిస్థితి అనుకోండి. కాకపోతే చాలా బాగా అనిపించింది. చైల్డ్‌హుడ్ మెమోరీస్ అంటే మన పిల్లల్ని చూస్తేనే కదా మొత్తం తెలిసాయి. షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికెళ్ళాము. మార్నింగ్ ఆ రోజైతే నైట్ ఎలాగో అలా గడిచిపోయింది. మార్నింగ్ అక్క వాళ్ళ పొట్టోడు వీడు. పొట్టిదానా అని పిలుస్తారు దాన్ని. వచ్చి అక్క వాళ్ళ పిల్లల పక్కన పడుకొని ఒకటే ఆట. పొట్టోడా పొట్టోడా అంటారు. అక్క ముచ్చట పెడుతుంది దానితోటి. ఇగో పొయ్యి ఒళ్ళో పడుకుంటా చూస్తుంది. దాన్ని చాలా గారాబం చేస్తారు వాళ్ళు. పుట్టడా పుట్టడా అంటే ఉరుకొస్తూనే ఉంటదసలు అది పొట్టిది. తర్వాత అయితే మేము లంచ్ చేసేసి ప్రిపేర్ అయినంక యాక్చువల్‌గా గాజులు పెట్టించుకుందాం అనుకున్నాం నైటే. కానీ కుదరలే. మార్నింగ్ ఎళ్ళాం. మా గాజుల షాపింగు. ఆ అన్ననైతే ఒర్రిచ్చి ఒర్రిచ్చి చంపిండ్రు మా అక్క వాళ్ళైతే. తమ్ముడు చిన్నోడే మాకంటే. కాకపోతే విసుకోకుండా అన్నీ తీసి బానే ఏశాడు అందరికి గాజులైతే. చాలా సేపున్నాం అక్కడ. 2-3 అవర్స్ ఉన్నాం టైమ్ స్పెండ్ చేసి. లాస్ట్‌కైతే గాజులేయించుకున్నాం అందరం. అక్కనే ఏయించింది అందరికి. మేమందరం కలిసి అక్కకేయించాం. ఇగ ఇలా సెలెక్ట్ చేసుకున్నాం.
అక్క వాళ్ళది ముగ్గురిది ఒకలాగున్నాయి. ఇద్దరిది వేరేలాగున్నాయి. అందరం కలిసి ఇలా గాజులు పెట్టించుకున్నాం. తర్వాత ఇంటికొచ్చేసాం నైట్. మా ఇంటికి మేమొచ్చేసాం. జాతర ఇలా కంప్లీట్ అయింది. అసలు ఎక్కడ అని చెప్పాను కదా! పోచంపల్లి పెద్దగూడెం దగ్గర శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి 48వ కళ్యాణ ఉత్సవం చాలా అద్భుతంగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా వెళ్ళి చూడండి.